అందరికీ నమస్కారం అండి. మనం వరిలో మొదటి దఫ ఎరువులను ఎప్పుడు వేసుకోవాలి, అదేవిధంగా ఎలాంటి ఎరువులు వేసుకుంటే మనకు మంచి పిలకలతో పాటు తొందరగా మనకు ఏపుగా మనకు భూమి కనిపించకుండా ఎదగాలంటే కొన్ని కాంప్లెక్స్ ఎరువులు అయితే మనం కంపల్సరీగా వేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు వరిలో మొదటి దఫా ఎరువుగా మనం వేసుకుంటే అండ్ డిఏపి అండ్ యూరియా రెండు కలిపి మనం వేసుకోవాలి మొదటి దఫా ఎరువుగా. ఎంత 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 అంటే మనకు డిఏపి వచ్చేసి ఎకరానికి ఒక 25 కేజీల నుండి 30 కేజీలు, 10 నుండి 15 కేజీల యూరియా. సో రెండు బాగా మిక్స్ చేసి మనం వరి నాటిన 5 నుండి 6 రోజుల్లో మనం చల్లుకోవాల్సి ఉంటుంది. దాంట్లోనే మనము కలుపు మందు కూడా మిక్సింగ్ చేసుకుంటే మంచిగా మనకు కలుపు సమస్య ఉండకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రధాన సమస్య ఏదైతే ఉందో మనకు వరిలో ఎక్కువగా ఈ కలుపు సమస్య మాత్రమే ఉంటుంది. సో ఆ కలుపు సమస్య తగ్గించుకోవడానికి కంపల్సరీగా మనం 3 నుండి 4 రోజుకి మనం యూరియా అండ్ డిఏపితో పాటు మనం ఈ కలుపు మందును కలిపి చల్లుకుంటే మనకు కలుపు సమస్య అయితే మనకు తగ్గే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనకు నీళ్ళ తడి ఏదైతే ఉందో మనకు మడి మొత్తం ఒక లెవెల్గా భూమి కనిపించకుండా ఒక లెవెల్గా నీటి తడిని మనం ఆపగలిగితే వరి నాటిన నుండి ఒక 20 రోజుల వరకు సో అప్పుడు మనకు కలుపు సమస్య అనేసి పూర్తిగా అంటే ఒక 70 నుండి 80% అయితే తగ్గించిన వాళ్ళం అవుతాం. సో ఆ తర్వాత కలుపు మందును స్ప్రే చేసుకోవాల్సి ఆ 20% మిగిలిన కలుపు మాత్రమే మనం కలుపు మందు స్ప్రే చేసుకుంటే మనకు ఆ నివారణ అయితే పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం చేసేటువంటి లేటెస్ట్ వీడియో మీకు ముందుగానే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రేపు పొద్దున మనకు ఈ కాటన్లో మొదటి స్ప్రేయింగ్ అయిపోయింది, మనకు రెండవ స్ప్రేయింగ్ కోసం రేపు పొద్దున వీడియో అయితే రావడం జరుగుతుంది. ఆ వీడియోను చూసి సో ఆ మందు గురించి తెలుసుకుని స్ప్రే చేసుకుంటే బాగుంటుందని మనవి. బాయ్, అందరికీ ధన్యవాదాలు.